అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. మనందరం కలిసి దేవుని సంగతులను ధ్యానం చేద్దాం. చాలా సందర్భాలలో కొన్ని దేవుని లేఖనాలను సహజంగా అర్థం చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఎందుచేతనో మరొకరు చెబితేనే తప్ప అవి మనకు అర్థమైనట్లుగా అనిపించవు కదా. కొన్నిసార్లు ఇతరులు మనకు చెప్పాలి, మరికొన్నిసార్లు మనం ఇతరులకు చెప్పాలి. అవి అత్యంత సామాన్యమైన సంగతులే అయినప్పటికీ ఎందుచేతనో మనంతట మనం కొన్నిసార్లు కొన్ని సంగతులను గ్రహించటం కష్టమవుతుంది. అందుకనే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మనలను నడిపిస్తున్నాడు. మరి ఈరోజు యేసుప్రభు శిష్యులలో ఒకడు యోహాను. ఆయన రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనములో ఉన్న సంగతిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఈ మాటను చదివినప్పుడు మనం అర్థం చేసుకోవలసిన పద్ధతి ఒకటి ఉన్నది. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అంటే దాని అర్థం దైవ విరుద్ధమైన సంగతులను ప్రేమించవద్దు అని. లోకములో ఉన్నవన్నీ చెడ్డవి కాదు కదా. లోకమును సృష్టించినది దేవుడే కదా. తన వాక్కు చేత ఈ లోకాన్ని సృష్టించాడు. అయితే కొన్ని పద్ధతులు అదుపు తప్పి జరుగుతూ ఉండగా ఆ విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. కానీ ఇది పనికిమాలిన లోకం, పాపిష్టి లోకం, దుర్మార్గమైన లోకం అని మనం మాట వరుసకు అనుకుంటాం. అసలు ఈ లోకాన్ని దేవుడు సృష్టించినప్పుడు ఎంతో సుందరంగాను అద్భుతంగాను సృష్టించాడు. దానిని కలుషితం చేసింది మానవ జాతే కదా. జంతు జాతి కాదు, పక్షి జాతి కాదు, నీటిలో నివసించే చరములు కాదు కదా. దేవుడు ఎంతో చక్కగా సృష్టించి నివాసయోగ్యముగా సిద్ధం చేసి అన్నిటినీ అమర్చి మనలను మనిషిగా చేసి భూమిపై జీవించమని చెప్పినప్పుడు మనం సరిగా జీవించటం చేతగాక దేవుడు సృష్టించి ఇచ్చిన అద్భుతమైన లోకాన్ని దుర్భరం చేసుకుని మరలా తిరిగి ఇది పాపిష్టి లోకం, దుర్మార్గమైన లోకం, పనికిరాని లోకం, నేను పరలోకానికి వెళ్ళాలని సిద్ధపడుతున్నానని మాట్లాడుకుంటున్నాం, పాటలు పాడుకుంటున్నాం, మాటలు కూడా చెప్పుకుంటున్నాం. అది నిజమే. మరో పార్శ్వములో పరిశీలన చేస్తే ఈ లోకాన్ని సృష్టించినది దేవుడే కదా, మనిషికి నివాసయోగ్యంగా చేశాడు కదా. ఈ నేపథ్యంలో భక్తుడైన యోహాను ఎందుకంటున్నాడు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అంటే దాని అర్థం ఏమిటి? దైవ విరుద్ధమైన సంగతులను మీరు పట్టించుకోమాకండి, దైవ విరుద్ధమైన సంగతులను ప్రేమించమాకండి. అక్రమ శిక్షణగా బ్రతుకుతూ దేవా నన్ను క్షమించు అని విచిత్రమైన ప్రార్థనలు చేస్తూ సరిపెట్టుకోమాకండి. దేవుని సంగతులను తెలుసునవి తెలిసినట్లుగా అనుసరిస్తూ తెలియని వాటిని తెలుసుకుంటూ దేవునికి సమాజానికి విరుద్ధమైన సంగతులను ప్రక్కన పెట్టి దేవునికి దగ్గరై జీవించమని దాని అర్థం. అంతేగాని లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అన్నాడు గనుక అసలు లోకములో ఉన్నటువంటి ప్రజలతో నాకు సంబంధమే లేదు, బంధువులతో సంబంధం లేదు, తోడబుట్టిన వాళ్ళతో సంబంధం లేదు, ఊరి వాళ్ళతో సంబంధం లేదు. నేను దేవుడు నేరుగా ప్రార్థనతో మాట్లాడుకుంటాము. ఆయన నాకు దర్శనాలు ఇస్తున్నాడు, ఆ దర్శనాలు చూస్తూ తరిస్తాను. ఎందుకంటే ఈ లోకమంతా చెడిపోయింది, నేను ఒక్కడనే మంచివాడిగా ఉన్నాను, నేను దేవునితో నేస్తం చేస్తున్నానని కొంతమంది విచిత్రమైన భ్రమలో ఉన్నారు. దేవుడి లోకములో మనిషిని సృష్టించినది ఎందుకంటే ఒకవేళ ఏదైనా సరిచెయ్యగలిగిన అవకాశం ఉంటే వాళ్ళను సరిచెయ్యమని. అందరూ పాపులండి, అందరూ అక్రమములో ఉన్నారండి, అందరూ వేరు వేరు పద్ధతులలో భక్తి చేస్తున్నారండి, అందుకని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళనండి, వాళ్ళను నా ఇంటికి రానివ్వనండి, అసలు తప్పనిసరి పని ఉంటే తప్ప నేను ఇల్లు దాటి బయటికి వెళ్ళనండి, ప్రపంచ విమోచన కొరకు నేను ప్రార్థన చేస్తున్నానండి, ప్రజలందరూ పాప విముక్తులు కావాలని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నానండి అంటారు. ఇదొక విచిత్రమైనటువంటి శబ్దం అన్నమాట. ఉపవాసం ఉండి ప్రజలందరూ ప్రభు సన్నిధికి రావాలని ప్రార్థన చేయటం ఎంత గొప్పో, ప్రకటించటం కూడా అంతే గొప్ప అనే సంగతిని వారు గుర్తించరు. ఎంతసేపు దేవుడు సంఘమునకు అప్పగించిన బాధ్యతను ప్రార్థన పేరుతో ఉపవాస దీక్షల పేరుతో తిరిగి దేవునికి అప్పగించే అమోఘమైన సేవ చేస్తున్నారు. మీకు అర్థమయ్యేటట్లుగా చెబుతాను. సంఘమునకు దేవుడు సువార్త ప్రకటన బాధ్యతను అప్పగించాడు. అంటే దైవ సేవకులు కాస్త అనుభవజ్ఞులైన విశ్వాసులు చొరవ తీసుకుని ప్రేమతో
వివేకంతో సమయస్ఫూర్తితో ప్రభువును గూర్చి మన తోటివారికి అనగా వారు కుటుంబ సభ్యులైనా ఇరుగు పొరుగు వారైనా బంధువులైనా కాస్త వివేకంగా ప్రభువును గురించి చెప్పమని దేవుడు మనకు బాధ్యతను అప్పగిస్తే ప్రార్థన పేరుతో కొంతమంది మహాభక్తులు ప్రభువా ఈ లోకాన్ని నువ్వే రక్షించుకొనైనా, ఫలానా వాళ్ళను నువ్వే మార్చునాయినా, ఫలానా వాళ్ళ దగ్గరికి నీ దూతలను పంపించునాయనా అని భారంతో, కొంతమంది దుఃఖంతో, ఆవేదనతో ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇలా ప్రార్థించటం తప్పని నేను అనటం లేదు. ప్రార్థనతో పాటు ప్రకటన కూడా ఉండాలి కదండి. ఎవరినో పంపించి ఎవరినో మార్చాలనే ప్రార్థన కంటే ఆ ఎవరో అనే శబ్దంలో నేనుంటే బాగుంటుందని భారంతో దుఃఖంతో ప్రార్థన చేసిన తర్వాత వారే వెళ్ళి వారికి సువార్త ప్రకటించవచ్చు కదా. ఇంకా ఎవరో వచ్చి సువార్తను ప్రకటించాలా? వేరే ఊర్లో ఉన్నవాళ్ళు వచ్చి సువార్తను ప్రకటించాలా? వేరే ప్రాంతవాసులు వచ్చి వారికి సువార్తను ప్రకటించాలి. మనం మాత్రం ఇల్లు గదలం, మనం మాత్రం మందిరాన్ని వదిలిపెట్టం, ప్రార్థనలు మాత్రం చేస్తాము. అదేమంటే ఈ లోకమంతా చెడిపోయిందండి. అసలు చిన్నపిల్లలు చెడిపోయారండి, పెద్దవాళ్ళు చెడిపోయారండి. అసలు యోహాను భక్తుడు ఏం చెప్పాడండి? లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమించకుడి అన్నాడు కదా. అందుకని నేను ఈ లోకాన్ని ప్రేమించటం లేదండి అంటూ అదే లోకంలో వీళ్ళు జీవిస్తూ ఉంటారన్నమాట. భావాన్ని అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. దైవ విరుద్ధమైన సంగతులను ప్రేమించమాకండి, దైవ విరుద్ధమైన సంగతులను ప్రోత్సహించమాకండి. ఆ మాటకు వస్తే దైవ విరుద్ధమైన సంగతులు, దైవ విరుద్ధమైన ఆలోచనలు, నేను పరిపూర్ణుడను పరిపూర్ణురాలను, అద్భుతంగా భక్తి చేస్తున్నాను, నేను సేవ చేసినట్లుగా ఎవరో చెయ్యరు, నేను భక్తి చేసినట్లుగా ఎవరో చెయ్యరు అని అనుకునే వారిలో దైవ విరుద్ధమైన సంగతులు ఎప్పుడూ ఎక్కడా పొడసోపలేదా? నిజాయితీగా ఎవరిలోకి వారు తొంగి చూసుకుంటే దైవ విరుద్ధమైన సంగతులు తెలిసి కానీ తెలియక కానీ ఆవేశములో కానీ అనాలోచనలో కానీ అవి దొర్లుతూ వస్తున్నాయి కదా. ఎక్కడో చెడిపోయిన లోకమున్నదని చెప్పుకుని బాధపడేదానికంటే చెడిపోయిన మానసిక స్థితిని దేవుని లేఖనానుసారంగా సరిచేసుకోవాలనే అత్యున్నతమైన ఆలోచన ప్రతి ఒక్కరూ కలిగి ఉండటం ధర్మం కదా. ఎవరికి వారు నేను పరిశుద్ధుడను, నేను పరిశుద్ధురాలను, ఇతరులే పనికిమాలిన వాళ్ళనే భావనలో ఎంతకాలం బ్రతుకుదాం? ఎంతకాలం ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించుకుంటూ మన లోపాలను సమర్థించుకుంటూ ఇతరులవే లోపాలన్నట్లుగా బ్రతుకుతూ వాళ్ళు లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తున్నారని చెప్పుకుంటూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో అదే స్థితిలో యువతల వైపున వాళ్ళు ఉన్నప్పటికీ తమను తాము ఘనులుగా ఎంచుకుంటూ జీవించే ధోరణి కూడా దైవ విరుద్ధమనే సంగతిని కాస్త 5 నిమిషాలు కూర్చుని ఆలోచిస్తే అర్థమవుతుందండి. అందుకే దేవుని ప్రజలారా, ఉన్న సంగతులు ఉన్నట్లుగా ఆలోచించటం కూడా ఆధ్యాత్మిక జీవన విధానంలో ఒక ప్రధానమైన భాగం. నన్ను నేను సమర్థించుకోవటం, మిమ్మల్ని మీరు సమర్థించుకోవటం ఆధ్యాత్మికంగా అనుభవాన్ని సాధించినట్లు కాదు. మనుషులన్న తర్వాత కొన్నిసార్లు పొరపాటుగా మాట్లాడవచ్చు, పొరపాటు నిర్ణయాలు చేయొచ్చు, అయోమయంగా ఆలోచించవచ్చు. అది సరి అయినది అని నేను అనట్లేదు, కానీ అందులో నుంచి ఎంత తొందరగా బయటపెడితే అంత మంచిది కదా. అదేమీ లేకుండానే అసలు నేను తప్పు చేయలేదు, నేను యేసు ప్రభు తర్వాత యేసు ప్రభు అంతటి పద్ధతిని అనుసరిస్తున్నానని చెప్పకుండానే పరోక్షంగా చెప్పుకునే పద్ధతిలో అసలు పరలోకానికి ఒక అడుగు దూరములోనే నేనున్నాను అన్నట్లుగా చెప్పకనే చెప్పుకునే విచిత్రమైన ధోరణులను విస్మరించి వాస్తవ పరిస్థితుల వెలుగులో మన జీవితాలను జీవించడం చాలా ప్రాముఖ్యం. దీనిని ఇలా ఉంచి మరో కోణములో ఈ లేఖనాన్ని పరిశీలన చేసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనములో ఈ విధంగా ప్రస్తావించాడు. ఎన్నో సంగతులు చెప్పుకుంటూ వచ్చాడు. ఆ అధ్యాయంలో ఈ 24వ వచనములో ఏమున్నదంటే, ఎవడునూ 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఇది మనందరికీ తెలిసిన సంగతే కదా. 2 యజమానులకు దాసుడుగా ఉండగోరడు అంటే దేవుని సేవించే వాళ్ళు దేవునికి ప్రప్రథమమైన స్థానాన్ని ఇవ్వాలి. ఈ లోకములో మనము జీవిస్తూ ఉన్నందున కొన్ని బాధ్యతలను నిర్వహించాలి. వివాహం చేసుకోవటం, పిల్లలను కనటం, భార్యను పోషించటం, భార్య భర్తకు సహకరించటం, పిల్లలను సరిగా పెంచి పెద్ద చేయటం అంటే చిన్నప్పటి నుంచి భక్తిలోనూ నైతిక ధర్మాలలోనూ శుభ్రతలోనూ
చక్కగా ఆలోచించటంలోనూ, చక్కగా మాట్లాడటంలోనూ, ప్రపంచాన్ని గౌరవించటంలోనూ, ఇతరులను పెద్దలను మర్యాదగా పలకరించటం, ఉపాధ్యాయులను గౌరవించటం, తోటి పౌరుల పట్ల సదవగాహన కలిగి ఉండటం, ఇవన్నీ తల్లిదండ్రులు నేర్పించాలి. అంతేగాని పాటలు పాడటం నేర్పించటం, లేకపోతే ప్రసంగాలు చేయటం నేర్పించటం, కారు నడపటం నేర్పించటం, 2 చక్రాల వాహనాలను నడపటం నేర్పించటం, భోజనాలు వండటం నేర్పించటం, టీ కాఫీలు గాయటం నేర్పించటం, ఇవన్నీ మంచి పద్ధతులే. ఎవరి వయసును బట్టి, ఎవరి వీలును బట్టి వారు నేర్చుకుంటారు, నేర్పిస్తారు. మరి వాటితో పాటు దైవ సంబంధితమైన సంగతులను కూడా వారికి నేర్పించాలి కదా. దేవుని ఎలా సేవించాలో నేర్పించాలి కదా. ప్రార్థనా మందిరానికి వెళ్ళిన తర్వాత జేబులో ఉన్న సెల్ ఫోన్ తీసి చూడకుండా ఉండాలని నేర్పించాలి కదా. అదేమంటే నేను బైబిల్ చూస్తున్నానని చెబుతూ బైబిల్ను తీసుకుని వెళ్లకుండా సెల్ ఫోన్ తీసుకువెళ్ళి దైవదాసులు వచనం చెప్పినప్పుడు దానిని చూచినప్పటికీ ఆ తర్వాత మిగిలినటువంటి వాటి పట్ల శ్రద్ధను కనపరుస్తూ అదేమంటే నేను బైబిల్ చదువుతున్నానండి, కావాలంటే చూడండి అని చెప్పుకుంటూ అదో రకమైన విచిత్రమైన పద్ధతులు సరైనవి కాదు. దేవుని వాక్యాన్ని వినాలి. ఒకవేళ సెల్ ఫోన్లో బైబిల్ చదివినప్పటికీ దైవదాసులు చెప్పిన లేఖన భాగం చూచినప్పటికీ ఆ తర్వాత తలెత్తి దేవుని సంగతులను వినాలి, అవసరమైతే వాటిని రాసుకోవాలి అనే సంగతులు కూడా తల్లిదండ్రులు నేర్పించాలి. ఎవడునో 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు అంటే దాని అర్థం లోకాన్ని పూర్తిగా విస్మరించి ఎవరిని పట్టించుకోకుండాను బాధ్యతలను విస్మరించి భక్తి చేయమని కాదు. దైవ విరుద్ధమైన సంగతులను మాత్రమే విసర్జించాలి. దైవ విరుద్ధమైన పోకడలకు దూరంగా ఉండాలి. అట్టి వారిలో దేవుని ప్రేమ ఉండదు అన్నాడు. కానీ అసలు ఈ లోకమంతా కూడా చెడిపోయింది, పనికిరాని ఈ లోకంలో నేనెందుకు ఉండాలి అని అనుకోవట్లేదుగా ఎవరునూ. ఎక్కడో కొంతమంది భక్తులు అనుకుంటున్నారు, నేను దేవుని సన్నిధికి త్వరగా వెళ్ళిపోతే బాగుంటుంది కదా, ఈ అక్రమము అన్యాయము ఈ దుర్మార్గం చూడలేకపోతున్నానని కొంతమంది అనుకుంటున్నారు. ఆ దారి వేరు. వాళ్ళను మినహాయించి మాట్లాడుకుంటే ఈ లోకంలో దేవుడు మనలను బ్రతకనిచ్చాడు. ఈ లోకంలో కొంతకాలం ఉండి రమ్మన్నాడు. కుటుంబ జీవనాన్ని గడిపి పిల్లలను పెంచి పెద్ద చేసి గొప్ప పౌరులుగా వాళ్ళను సిద్ధం చేసి, గొప్ప విశ్వాసులుగా వాళ్ళను సిద్ధం చేసి, సేవకులుగా వాళ్ళను సిద్ధం చేసి, మీరు చెప్పగలిగిన కొన్ని మంచి మాటలు ఇతరులతో చెప్పి ఆ తర్వాత నేను పిలిచినప్పుడు వద్దురుగానిలే అని దేవుడు ఈ లోకంలో మనుషులను ఉంచాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు మన జీవన విధానాన్ని మలచుకొని చక్కని పద్ధతులను అనుసరించాలి. కానీ ఇది పనికిరాని లోకం, ఇది దుర్మార్గమైన లోకం అని తిట్టుకుంటా పోతే ఆ దుర్మార్గమైన లోకంలో సన్మార్గమును నేర్పించవలసిన బాధ్యత మనదే కదా. ఆ సన్మార్గమును ఏ విధంగా వారికి తెలియచేయాలో ఆ పద్ధతులు నేర్చుకోమని దేవుడు చెబితే వాటిని ఎన్నడూ ఎప్పుడు నేర్చుకోకుండాను అదేమంటే నేను ప్రార్థనలో 10 గంటలు గడుపుతున్నాను, 5 గంటలు గడుపుతున్నాను, బైబిల్ గ్రంథమును అన్నిసార్లు చదివాను, ఇన్నిసార్లు చదివాను, చాలా సంతోషం. ప్రార్థనలో గంటలు గంటలు దేవునితో నిజముగా ప్రార్థించటం గొప్ప సంగతి. బైబిల్ గ్రంథమును కొన్ని 10 సార్లు చదవటం గొప్ప సంగతి, చాలా సంతోషం. అయితే చదివినప్పుడు అందులో ఉన్న సంగతులు మనల్ని ఏ విధంగా పలకరించాయి, మనకు బాధ్యత ఏమైనా తెలియజేశాయా? స్థానిక సంఘంలో సంఘానికి కాపరిగా ఉన్న దైవ సేవకునికి ఎలా సహకరించాలో నేర్పించినయా? వ్యక్తిగత పవిత్రతను గురించి దేవుని లేఖనాలు మనతో చెప్పినప్పుడు మనం వినగలిగామా? ఈ సంగతులను కూడా మనం నేర్చుకోవాలి కదండి. నేను చాలాసార్లు చదివానని చెప్పి ఆ చదివిన స్థితికి విరుద్ధమైన జీవన విధానాన్ని ఒకవేళ ఎవరైనా జీవిస్తూ ఉంటే దాని వలన ప్రయోజనం ఏమిటండి? నేను ఇన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాను, అసలు నెలలో ఇన్ని రోజులు ఉపవాసం ఉంటున్నాను, చాలా సంతోషం. దేవుడు వాళ్ళకి చెప్పాడు, అలా ఉంటున్నారు, వారికి ఆ శక్తిని ఇచ్చాడు. మరి వారి వైఖరిలో ఎందుకు మార్పు రాలేదు? అసూయలు, ఈర్ష్యలు, ద్వేషాలు, గర్వాలు, నిర్లక్ష్యం ఎందుకు పోవటం లేదు? దానికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదా? ఎంతసేపు ఆధ్యాత్మికంగా నేను ఉన్నత స్థితిని అందుకున్నాను, నేను చేసినట్లుగా ఎవరు చెయ్యరు, నేను చెప్పినట్లుగా ఎవరు చెప్పరు, నేను బైబిల్ చదివినట్లుగా ఎవరు చదవరు, నాకున్న శ్రద్ధ ఎవరికీ లేదు. మంచిదే, దానిని మనం ఏ విధంగానూ ప్రశ్నించడానికి అవకాశం లేదు. అంత ఉన్నతమైన గొప్ప లక్షణాలు కలిగి ఉన్న మనిషి చిన్న బుద్ధులను చూపించటంలో ఎందుకు త్వరపడుతున్నారు? ఎందుకు విశాలమైన హృదయం లేదు?
ఎందుకు ప్రజలను ప్రభు దగ్గరకు నడిపించాలని అనుకోవట్లేదు? ఎందుకు దేవుడు వారికి ఇచ్చినటువంటి వనరులను వినియోగించి సంఘములో సహకారులుగా మారటం లేదు? సంఘ కార్యక్రమాలకు ఎందుకు విఘాతం కలిగిస్తున్నారు? సంఘ కార్యక్రమాలలో ఎందుకు తమదైన ముద్ర వేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ప్రతి సందర్భములోనూ కలిసిరాని ధోరణిని, ఇంత గొప్ప ఆధ్యాత్మిక ప్రవర్తన కలిగిన వారు ఎందుకలా ప్రవర్తిస్తున్నారు? అందరూ కాదు, కొంతమంది కదా. ఈ సంగతులను పరిశీలించుకోవాలి. ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు అంటే దాని అర్థం భక్తి చేస్తూనే భక్తికి విరుద్ధమైనటువంటి పద్ధతిలో జీవించటం కూడా మంచిది కాదనే అంతర్లీనమైన భావము కూడా ఉన్నది కదా. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, అలా ప్రేమించే వారిలో దేవుని ప్రేమ ఉండదు అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? ఇంతకుముందు నేను చెప్పినట్లుగా దైవ విరుద్ధమైన సంగతులకు దూరంగా ఉండండి. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే వారికి కూడా దేవుని ప్రేమను తెలియజేస్తూ మారుమనస్సు పొందేటట్లుగా ప్రయత్నం చేయండి, ఒకవేళ దేవుడు మిమ్మల్ని నడిపిస్తే. అంతేగాని అసలు నాకు ఈ లోకంతోనే సంబంధం లేదంటే, ఈ లోకంతో సంబంధం లేనప్పుడు దేవుడు ఎందుకు ఇక్కడ పుట్టించాడు? ఇన్ని సంవత్సరాలు బ్రతికే అవకాశం దేవుడు ఎందుకు ఇచ్చాడు? మారు మనసు బాప్తిస్మము పొందిన వెంటనే పరలోకానికి దేవుడు తీసుకెళ్ళిపోయేవాడు కదా. కానీ కొంతకాలం ఇక్కడ ఎందుకు ఉంచాడంటే, కొంచెం దారి తప్పినటువంటి ప్రజలకు ఆధ్యాత్మిక దారిని చూపించిరండి. పాపమనే అంధకారంలో ఉన్నవారికి క్రీస్తు వెలుగును చూపించిరండి. ఎంతసేపు మేము, మా కుటుంబాలు, మా పిల్లలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్లకు పుట్టే పిల్లలు, మరలా తర్వాత వాళ్ళ పిల్లలు, ఉద్యోగాలు, వీటి కొరకే మాత్రమే జీవించి ఆస్తులను పెంచుకోవటానికి మాత్రమే ప్రార్థనలు చేసుకుని ఉచితంగా ఆరోగ్యాలు పొందుకోవటానికి మాత్రమే ప్రార్థనా సమావేశాలకు వెళ్ళి రావాలనేది దేవుని ఉద్దేశం కాదు. వాటితో పాటు మన చుట్టూ ఉన్న ప్రజలకు ప్రభు సువార్తను చెప్పి దేవుని ప్రేమ లేని వారిలో దేవుని ప్రేమను స్థాపించి చక్కగా ఆధ్యాత్మిక జీవనాన్ని గడపమని. దీనికి మనందరం చెప్పుకునే ఉదాహరణ ఒకటి ఉన్నది కదా. చేప సముద్రములో నివసిస్తుంది, అది చెరిస్తుంది. సముద్రపు నీళ్లు ఉప్పు అని మనకు తెలుసు, కానీ ఆ చేపలోకి ఉప్పు వెళ్ళదు. ఆ సముద్ర జలాలలోనే అక్కడే పుడుతుంది, అక్కడే బ్రతుకుతుంది, అక్కడే చనిపోతుంది. ఒకవేళ పొరపాటున ఏ జాలరైనా దానిని పట్టుకుని మనకు అమ్మితే కూరండుకుని తిన్నప్పుడు ఎంతో కొంత ఉప్పు వేయాలి కదా. సముద్రంలో ఉన్నది కనుక దాని నిండా ఉప్పు ఉంటుందని మనం భావించలేంగా. అలాంటి క్రైస్తవ జీవన విధానాన్ని జీవించమని భక్తుడైన యోహాను చెబుతున్నాడు. అంతేగాని ఇది పనికిరాని లోకం, నేనొక్కడనే పనికొచ్చేవాడిని, నేనొక్కదాన్నే పనికొచ్చే మనిషిని అని అనుకుని అదో విచిత్రమైనటువంటి ఆధ్యాత్మిక అనాలోచనతో మాట్లాడమని కాదు. నేను ఇంతకుముందు చెప్పాను కదా, కొంతమంది మా సంఘం ఒకటే గొప్ప, మా కుటుంబం ఒకటే గొప్ప, అసలు మేము ప్రార్థన చేసినట్లు ఎవరో చెయ్యరు, అసలు మేము కార్యక్రమాలను నడిపించినట్లుగా ఎవరో నడపరు, అసలు మాకు వచ్చే ఆలోచనలు ఎవరికి రావు. అవును, మరి వాళ్ళకు వచ్చే ఆలోచనలు ఎవరికి రావు, ఎందుకంటే దేవుడు వారికి ఇచ్చాడు. కొన్ని విచిత్రంగా ఉన్నప్పుడు అలాంటి విచిత్రమైన ఆలోచనలు అందరికి ఎందుకు వస్తాయి? నాది, నా ఇష్టం, నా వ్యవహారం, నా జీవితం, నా కుటుంబం అనుకున్నందున, విశృంఖలమైన స్వేచ్ఛలో ప్రవేశించినందున దేవుని చిత్తమునకు విరుద్ధమైన ఆలోచనలను జరిగిస్తూ అవే సత్యమైనట్లుగా భావించే వారి ధోరణులు అందరిలో ఎందుకుంటాయండి? దేవుని భయము భక్తి కలిగిన వారి ధోరణి, పద్ధతులు, అణకువ వేరుగా ఉంటుంది. దానిని గుర్తించటానికి ఎంతో కష్టపడవలసిన పని లేదు. ఏది నాణ్యమైన భక్తో, ఏది నాణ్యమైన ఉపదేశమో, ఏది నాణ్యమైన సంఘమో, ఏది నాణ్యమైన కార్యక్రమమో గుర్తించడానికి పెద్ద చదువులు, శాస్త్రాలు అక్కర్లేదండి. కాస్త ఆత్మజ్ఞానం కలిగిన వారు సులభముగా గుర్తించటం సాధ్యమవుతుంది. గలతీ సంఘమునకు పౌలు రాసిన ఉత్తరం 1వ అధ్యాయము 10వ వచనములో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టుకోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవుదును. ఎంత చక్కగా తన భావాన్ని ఆవిష్కరించాడో చూడండి. నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుకొనుచున్నానా అంటే దాని అర్థం ఏంటంటే, మనుషులకు
అనుకూలమైన బోధలు చేస్తూ వారి దగ్గర నుంచి లబ్ధి పొందాలని నేను అనుకుంటున్నానా? ఎందుకంటే ప్రజలను గౌరవించి వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ, వాళ్ళు ఎన్ని పొరపాట్లు చేసినప్పటికీ పర్వాలేదండి, దేవుడు మిమ్మల్ని క్షమించాడు, కృపాయుగంలో మనం ఉన్నాము, చేసిన వాటిని, చేస్తూ ఉన్న వాటిని, చేయబోయే వాటిని యేసుక్రీస్తు శిలువలో పరిహరించాడు గనుక, బాప్తిస్మం పొందారు గనుక, మీరు ఆరాధనకు వచ్చినా రాకపోయినా, ఏం చేసినా చెయ్యకపోయినా పర్వాలేదు, మీరు దేవుని సన్నిధికి వెళ్ళిపోతారనే బోధలు వినటానికి మనందరికి ఇష్టమే. ప్రాథమిక దశలో ఏ విధమైన భారము లేదు, బరువు లేదు కదా. అలాంటి విచిత్రమైన పద్ధతిలో బోధలు చేయటానికి నేను లేను అని చెబుతున్నాడు. నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టాలని నేను ఎప్పుడూ అనుకోవట్లేదు. ఒకవేళ నేను మనుషులను సంతోషపెట్టే సేవ చేయాలంటే క్రీస్తు దాసుడను కాకపోవుదును. ఇదన్నమాట అండి తాను ప్రత్యేకింపబడిన విధం. అంటే దేవుని సంగతులు ఉన్నవి ఉన్నట్లుగా స్పష్టంగా ప్రజలకు తెలియజేశాడు. ఇదే ఈనాటి క్రైస్తవ సంఘ నాయకత్వం జరిగించాలి. వ్యక్తిగత ప్రాధాన్యత కొరకు కానీ, ప్రజలను ఆకర్షించడానికి కానీ, అదో రకమైనటువంటి పద్ధతిలో భక్తిని నేర్పించటం, అదో రకమైనటువంటి బోధలను జరిగించటం, యేసుప్రభు కేవలము బాధలు పోగొట్టేవాడుగా మాత్రమే చూపించటం, ఆధ్యాత్మిక సంగతులను వివరించకపోవటం, వివరించాలని తెలియకపోవటం, దానికి సంబంధించిన అధ్యయనం చేయకపోవటం, అనుభవజ్ఞులైన దైవ సేవకుల దగ్గర శిష్యులుగా ఉండకపోవటం, ఇవన్నీ ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా. నేను మనుషులను సంతోషపెట్టే పని చేయటం లేదు, దేవుని సంతోషపెట్టే పద్ధతిని అనుసరిస్తున్నాను. ఓ గలతీయులారా, మీరేమన్నా అనుకోండి, మీరు మరోసారి నన్ను పిలిచి సభలో సమావేశాలు నిర్వహించకపోయినా పర్వాలేదు, కానీ నేను చెప్పదలచినటువంటి దేవుని సంగతులను చెబుతున్నాను అన్నాడు. అంటే ఈ లోకములోనే జీవించాడు. లోకములో దైవ విరుద్ధమైన సంగతులను ఏ విధంగా వారికి అర్థమయ్యేటట్లుగా చెబుతున్నాడో మనందరం ఆలోచన చెయ్యాలి. ఆ మాటకు వస్తే రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనములో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోమని కూడా చెప్పాడు కదా. అందుకని దేవుని ప్రజలమైన మనం జీవించినప్పుడండి కొన్ని సంగతులను పరిశీలించాలి. ఏమోనండి నాకు తెలియదండి, వాళ్ళు ఏదో చెప్పారండి, వాళ్ళు దేవునికి లెక్క అప్పగించుకుంటారండి, నాకు తెలియదండి, నా ఇంటికి దగ్గరగా ఉంది, నాకు వీలుగా ఉంది కనుక నేను వెళుతున్నాను వస్తున్నాను, వాళ్ళ జీవితం ఎలా ఉందో నాకు అనవసరం, నన్ను నేను సంతృప్తి పరుచుకోవడానికి భక్తి చేస్తున్నాను అని పరోక్షంగా దైవ విరుద్ధమైన సంగతులను ప్రోత్సహిస్తూ ఉంటారు కొంతమంది. ఎందుకంటే బాధ్యతతో కూడిన భక్తి విధానం వాళ్ళల్లో లేదు. దేవుని ప్రజలమైన మనం గుర్తించవలసిన సంగతి ఏమిటంటే, లోకములో దేవునికి విరుద్ధమైన వాటిని మనం ప్రేమించటానికి వీల్లేదు. ప్రేమించడానికి వీల్లేదు అంటే వాళ్ళతో కలిసి చట్టాపట్టాలు వేసుకుని తిరగవలసిన పని లేదు, కానీ వారికి కూడా ప్రభు సువార్తను చెప్పి దేవునిలోకి నడిపించే ప్రయత్నం మాత్రం చెయ్యాలి. దేవుడి లోకములో మనలను ఇంకా ఉంచినది ఎందుకంటే కాస్త సేవ చేసి రమ్మని. విశ్వాసుల స్థాయిలో విశ్వాసులు, సేవకుల స్థాయిలో సేవకులు. ఈ సంగతులను మనందరం గ్రహించి బాధ్యతాయుతమైన భక్తిని జరిగించినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. మన కుటుంబాలు, మన సంఘాలు, మన పరిసరాలు సంరక్షించబడతాయి. ఇలాంటి అవగాహనతో కూడిన భక్తిని, బోధలను, ప్రార్థనలను జరిగిస్తూ మనలను మనం సంస్కరించుకుంటూ దేవునిలో ముందుకు సాగుదాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.